గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యి థియేటర్లో ఆడుతుంది. గుండె మీద చేసుకొని చెప్దాం. సినిమాలో ఏదో ఒక మొదటి వెళ్తి ఏంటంటే తమన్ గారి మ్యూజిక్. నిజంగా చెప్తున్నా, తమన్ గారు ఇప్పుడు ఇస్తున్నటువంటి మ్యూజిక్కి గేమ్ చేంజర్ మ్యూజిక్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ జరగండి సాంగ్ లీక్ అయింది. ఆ లీక్ అయిన దగ్గర నుంచే ఆ సాంగ్ మీద నెగిటివ్ వైబ్రేషన్. సాంగ్ ఏంటి ఇలా ఉంది, ఇప్పుడు ఈ జనరేషన్లో ఇప్పుడు కొడుతున్న అనిరుద్ధ్ మ్యూజిక్ని ఖచ్చితంగా కంపేర్ చేస్తారు. ఎందుకంటే తమన్ తోటి మ్యూజిక్ డైరెక్టర్, ప్రస్తుతం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఎలా అయితే ఇప్పుడు అలరిస్తుందో ఖచ్చితంగా తమన్ మ్యూజిక్తో కంపేర్ చేస్తారు. శంకర్ గారు కూడా ఆ విషయంలో చాలా ఫెయిల్ అయ్యారని చెప్పేసి అనిపిస్తుంది. రామచ్చ సాంగ్ కూడా అప్ టు ది మార్క్ లేదు. ఎప్పుడో 2010 తర్వాత వచ్చినటువంటి సాంగ్ లాగా అనిపిస్తుంది. చిరుత సాంగ్స్ బాగుంటాయి. ఇంకా దాని మీద రామచ్చ సాంగ్ మీద కంటే కూడా చిరుత సాంగ్స్ బాగుంటాయి. ఆ రామచ్చ సాంగ్ కూడా 2010 తర్వాత 14, 15 ఈ లోపు వచ్చేటువంటి సాంగ్స్ లాగా అనిపిస్తుంది. అది ఇంకా నానా హైరానా కూడా ఆ 2000లో రిలీజ్ అయ్యేటువంటి మెలడీలానే ఉంది. అది ఆ మ్యూజిక్ కానీ ఆ ట్యూన్ కానీ. ఒకే ఒక దోప్ సాంగ్ ఒకటే, కొంచెం ఆ డబ్ స్టప్ కైండ్ ఆఫ్ సాంగ్. అది కూడా లాస్ట్ బీట్ రామ్ చరణ్ గారి డ్యాన్స్ వేయబట్టి అది మనకి నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. ఆ బీట్ బాగుంది, ఆ ఒక్క బీటే బాగుంది ఆ దోప్ సాంగ్లో. మిగతా అంతా కూడా చాలా నార్మల్గా ఉంది. స్ట్రైకింగ్ అయితే ఏం లేదు, కొత్తగా అయితే ఏమీ అనిపించలేదు. ఫ్యాన్స్ వరకు నచ్చింది. ఫ్యాన్స్కి నచ్చితే సరిపోదు, న్యూట్రల్ ఆడియన్స్కి సాంగ్స్ ఎక్కాలి. గుండెల మీద చేసుకుని చెప్పండి, ఒక్క సాంగ్ అయినా సరే లిరికల్ సాంగ్ 100 మిలియన్ వెళ్ళిందా? 100 మిలియన్ ఒక్క సాంగ్ అని వెళ్ళిందా? వెళ్ళలా. అర్థమైపోతుంది జనరల్ ఆడియన్స్కి సాంగ్లో ఎంత పొటెన్షియల్ ఉందో ఏంటని చెప్పేసి. ఫ్యాన్స్ వరకు ఓకే, ఫ్యాన్స్ వరకు ప్రతి డిజాస్టర్ సినిమా సాంగ్స్ కూడా ఫ్యాన్స్ నచ్చుతాయి. కాకపోతే ఇక్కడ ఒక స్టార్ డైరెక్టరు, ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టరు, దానికి తమన్ గారి మ్యూజిక్ అవకాశం ఇచ్చారు. సో అతను ఖచ్చితంగా తమన్ గారు చెప్పాలి, ఇది కాదు ఇంకేమైనా కొడదామని చెప్పేసి. ఆ సాంగ్స్ అన్నీ కూడా సిచ్యువేషన్ తగ్గట్టుగానే వస్తాయి, కాదంట్లా. కాకపోతే ఆ ట్యూను, ఆ మ్యూజిక్, ఆ ఇన్స్ట్రుమెంట్స్ వాడే విధానం అదంతా కూడా అంత స్ట్రైకింగ్, అంత ఫ్రెష్గా లేదు. నిజం చెప్పాలంటే అంత ఫ్రెష్గా లేదు. ప్రతి సాంగ్ కూడా అలాగే ఉంది. గేమ్ చేంజర్లో 2 సాంగ్స్ బాగున్నాయి. అది కూడా లాస్ట్లో రిలీజ్ చేశారు. అది మన దరిద్రం, కర్మ, ఏం చేయలేం. అది కూడా కొండదేవర అండ్ అరుగు మీద. ఈ 2 సాంగ్స్ మాత్రం నాకైతే నాకు మనస్ఫూర్తిగా నచ్చాయి. ఇంకా మిగతా సాంగ్స్ అన్నీ కూడా నాట్ అప్ టు ది మార్క్. దానికి గల కారణం ఏంటంటే ఈ సాంగ్స్ అన్నీ కూడా 3 years బ్యాకే కంపోజ్ చేసేసారు. 3 years తర్వాత రిలీజ్ అయింది. 3 years బ్యాక్ ఈ సినిమా రిలీజ్ అయ్యి ఉంటే వేరేలా ఉండేదేమో. సో సంవత్సరం గడిచే కొద్దీ కొత్త సాంగ్స్ వస్తున్నాయి. దానికి తోడు అనిరుద్ధ్ గారి మ్యూజిక్ ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. జైలర్ సాంగ్స్ కావచ్చు, విజయ్ సినిమాల సాంగ్స్ కావచ్చు, ఏ సినిమా సాంగ్స్ అయినా కావచ్చు, దేవరా సాంగ్స్ కావచ్చు, అనిరుద్ధ్ సాంగ్స్తో కంపేర్ చేసుకుంటే మన సాంగ్ అంత గొప్పగా ఏం కొట్టలేదు తమను. ఈ ఒక్క విషయంలో తమన్కి అయితే పెద్ద మైనస్ కనిపిస్తుంది. మనం అదేంటి చప్పట్లు కొట్టుకోవడం తప్పితే న్యూట్రల్ ఆడియన్స్, జనరల్ ఆడియన్స్ కొట్టాలి కదా. ఒక్క సాంగ్ అయినా 100 మిలియన్ వెళ్ళిందా? ఒక స్టార్ హీరో సాంగ్ ఒక 100 మిలియన్ వెళ్ళిన సాంగ్ ఉందా? రంగస్థలం సాంగ్స్ దీని మీద అంటే రంగస్థలం జానర్ వేది, ఈ జానర్ వేరు. నేను దానికి యాక్సెప్ట్ చేస్తాను. కాకపోతే మన జానర్ తగ్గట్టుగా సాంగ్స్, ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా సాంగ్స్ ఉన్నాయి. కాకపోతే లిరిక్స్ కూడా అలాగే ఉన్నాయి. లిరిక్ రైటర్ కూడా పర్ఫెక్ట్గా రాశారు. ట్యూన్ ఫ్రెష్గా లేదు, ట్యూన్ స్ట్రైకింగ్గా లేదు. ఒక్క 100 మిలియన్ కూడా లేదు అంటే ఈరోజు ఒక లిరికల్ సాంగ్, దానికి గల రీజన్ ఫ్రెష్గా ట్యూన్ ఇవ్వకపోవడమే. ఇదంతా నేను సినిమా రిలీజ్ అయిన తర్వాతే, సినిమా ఉన్నంతసేపు మాట్లాడకూడదు అని అనిపించింది, మాట్లాడకూడదు కూడా. సినిమా తర్వాత మాట్లాడదాం అనుకున్నాను. సో రిలీజ్ అయ్యి 4 రోజులు అయిపోతుంది కాబట్టి సో ఇప్పుడు మాట్లాడదాం అనుకున్నాను, మాట్లాడేస్తున్నాను. తమన్ మ్యూజిక్ అసలు సాటిస్ఫై చేయలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా, మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చూడండి, మిగతా సినిమాలతో కంపేర్ చేయండి. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఇస్తాడు? అసలు ఈ సినిమాకి సరైనటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడా? ఇవ్వలేదు. అదే మ్యూజిక్ అటు తిప్పి కొట్టాడు సినిమాలో కూడా. ఒకే ఒక్క చోట బాగుంటుంది అంతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ సినిమా అంతా కూడా ఎక్కడ మీకు అసలు నెక్స్ట్ లెవెల్లో ఏం అనిపించదు. నాకు తెలిసినంత వరకు సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ తమన్ గారి మ్యూజిక్. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయ్యే ముందు ఆడియన్స్ని క్యాప్చర్ చేసేది మ్యూజిక్, సాంగ్స్.
సాంగ్స్ బాగున్నాయంటే, సాంగ్స్ జనాల్లోకి ఎక్కేసాయంటే సినిమా మీద ఒక హైప్ క్రియేట్ అవుద్ది, ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుద్ది. ఇండియన్ 2 డిజాస్టర్ తర్వాత గేమ్ చేంజర్ మీద ఆ నెగిటివిటీని ఇంకా కొనసాగేలా చేసింది సాంగ్స్. దాన్ని ఇంకా నెగిటివిటీ ఇంకా పెంచేసింది. ఏమున్నారా సాంగ్స్, అంత అప్ టు ది మార్క్ ఏం లేదు కదా అనేటువంటి ఒపీనియన్ జనరల్ ఆడియన్స్లోకి వచ్చిందంటే దానికి కారణం కేవలం ఏకైక కారణం తమన్ గారి మ్యూజిక్. తమన్ గారు చాలా కష్టపడవచ్చు, చాలా గొప్పగా కొట్టచ్చేమో, కానీ 3 సంవత్సరాలకి అంటే సంవత్సరానికి ఒక సంవత్సరం ఇంకో సంవత్సరం పెరిగే కొద్దీ టఫ్ కాంపిటీషన్ పెరిగిపోతుంది మ్యూజిక్ ఇండస్ట్రీలో. అది తమన్ గారి కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. అదంతే. ఈసారికి ఈ గేమ్ చేంజర్కి అతిపెద్ద బిగ్గెస్ట్ మైనస్ నా వరకు ఏంటంటే, చాలామంది ఫ్యాన్స్ కూడా ఫీల్ అయ్యేది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్. ఒక అరుగు మీద సాంగ్, ఒక కొండదేవర సాంగ్ తప్పితే సినిమాలో ఒక్క సాంగ్ కూడా స్ట్రైకింగ్గా లేదు. ఈ అరుగు మీద సాంగ్, కొండదేవర సాంగ్ ముందే రిలీజ్ చేసేదంటే బాగుండేది కదా అని చెప్పేసి ఫ్యాన్స్ ఒపీనియన్. ఎప్పుడు రిలీజ్ చేసినా దానికి ఉండే క్రేజ్ దానికి ఉంటుంది, కాదంటలేదు. కాకపోతే ముందు రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుంది, సినిమా మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అప్పన్న క్యారెక్టర్ని దాచారు, సో సాంగ్స్ను కూడా దాచారు, అప్పన్న సాంగ్స్ను కూడా దాచారు. అందుకని కావాలని రిలీజ్ చేయలేదు. స్టార్టింగ్ ఈ సాంగ్స్ రిలీజ్ చేయలేదు. ఈ సాంగ్స్ కూడా ఒక్క సాంగ్ కూడా 100 మిలియన్ అనలేదంటే దానికి రీజన్ ఏంటి? ఈ రోజుల్లో ప్రతి హీరో సాంగ్ ఏదో ఒక సాంగ్ 100 మిలియన్, 150, 200 మిలియన్ వెళ్తుంది. గేమ్ చేంజర్లో ఒక్క సాంగ్ కూడా 100 మిలియన్ వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటంటే స్ట్రాంగ్ అంత స్ట్రైకింగ్గా లేకపోవడం, ఎగ్జైటింగ్గా లేకపోవడం, ఫ్రెష్గా లేకపోవడమే. సో నిజంగా ఈ విషయంలో అయితే తమన్ గారి బిగ్గెస్ట్ మైనస్ అనుకుంటున్నాను నేను, బీజిఎం పరంగా కావచ్చు, సాంగ్స్ పరంగా కావచ్చు. సో మీకు నిజంగా అసలు దీని మీద మీరు ఏమనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.